రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో పాటు పలువురు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందని బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ చర్చలు సానుకూలంగా కొనసాగాయని, 600 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. అంతేకాకుండా మరో 600 కోట్లు దీపావళికి ఇస్తామని సీఎం తెలియజేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విద్యార్థి లోకానికి ఒక సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీ అందరికీ తెలిసిందే, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వాలకి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆర్థిక పరమైనటువంటి భారం వారి మీద పడకుండా ప్రభుత్వ పరంగా ఆ బాధ్యత తీసుకొని చదివించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో, అంతే చిత్తశుద్ధితో ఈ విద్యార్థి లోకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసింది. సరే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పచెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాని, వ్యవస్థలను గాని బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ, ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్య సంబంధించినటువంటి అంశానికి
అత్యంతగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో అందరి సహాయ సహకారం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యర్థించడానికి అందుకోవటానికి అందరి సహాయ సహకారాలు కూడా అవసరం కాబట్టి వారందరినీ కూడా ఆ రకంగా సహకారాన్ని అందించమని కోరటం, వాళ్ళు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి అంగీకరించేందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అట్లాగే సరే, యాజమాన్యం కళాశాలకు సంబంధించిన యాజమాన్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది. భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు. దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి 2-3 రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు. నమస్కారం. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర సెక్రటరీస్ కు, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ గా, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నా లేకున్నా తదితర అందరు మంత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా యందు దయించి మాకు 600 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫున ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తున్నాం. తెలంగాణ రైతులకు సరిపడ యూరియాను 10 రోజుల్లోనే సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజిత్ కుమార్ మిశ్రాను కోరారు. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడ యూరియాను వీలైనంత త్వరలో కేటాయించి పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని, ఈ 10-15 రోజుల్లో అత్యంత కీలకమైనందున తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శిని కోరారు. అలాగే అంతకు ముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారు. సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు 104,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా జరిగింది. రానున్న 10 రోజుల్లో మరో 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా, దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని
రజత్ కుమార్ మిశ్రా తెలిపారు. 40,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారంలో సరఫరా అయ్యే 40,000 మెట్రిక్ టన్నులకు ఇది అదనమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ అథెంటికేషన్ను తప్పనిసరి చేసింది. మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫికేషన్ యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ లేదా అధికారిక యాప్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇది తత్కాల్ బుకింగ్ విధానంలో అమల్లో ఉంది. అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్కు కూడా వర్తింపచేయనున్నట్లు తెలిపింది. దేవుడి ప్రతిష్ట, దేవుడి గొప్పతనం పెరుగుతున్నప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడారంలో 200 కోట్ల రూపాయలతో చేస్తామన్న అభివృద్ధి ఎక్కడా చేయలేదన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ మేడారం జాతరకు రాలేదన్నారు. ఈ రోజు మేడారం 152 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉంటే అడుగడుగున రకరకాల కారణాలతో వెనుక ఉండి కొందరు డిస్టర్బ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దెల సుందరీకరణలో ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ హైదరాబాద్ వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని సీతక్క తెలియజేశారు. ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి జాతర కూడా రాలేదు, మధ్యలో కూడా రాలేదు, లాస్ట్లో కూడా రాలేదు. వాళ్ళు 200 కోట్లతోటి ఏదో చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. కానీ ఈరోజు మేము చేస్తూ ఉంటే అడుగడుగున రకరకాల కారణాలు పెట్టి నిన్నటిదాకా అక్కడ ఎంపీటీసీలు, అక్కడ సర్పంచులు, అక్కడ జెడ్పీటీసీలు, అక్కడ చైర్మన్లు అయిన వాళ్ళు ఈరోజు రకరకాల కారణాలు పెట్టి వెనుక ఉండి డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి దేవుడి ప్రతిష్టను, దేవుడి గొప్పతనాన్ని, మన ప్రాంత గొప్పతనం కూడా దేవుడితో పాటు పెరుగుతున్నప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలకు చేయకుండా రైతుల సమస్యలు మేము గతంలో కూడా సానుకూలంగా పరిష్కరించినాం. ఏ రైతుల ల్యాండ్స్లోనైతే మేము పార్కింగ్ ప్లేస్ చేసినామో అక్కడ ఇచ్చిన 5 లక్షల 3 లక్షల వర్క్ ఏదైతుందో వాళ్ళకే ఇచ్చినాం. వాళ్ళ ద్వారానే అక్కడ చేయించడం జరిగింది. ఈసారి ఇంకా ఎక్కువ ల్యాండ్స్ కానీ అవి కానీ నార్లాపురం, వెంగళపురం దాకా పార్కింగ్ జరగదు. కొండపర్తి నుంచి గోనెపల్లి వయా మేడారం మహావీర్ పార్క్ ఆర్టీసీకి వెళ్ళి ఒకటి చేస్తున్నాం. అక్కడ ఒక 50 ఎకరాల ల్యాండ్ కూడా పార్కింగ్ చేస్తున్నాం. అట్లనే ముత్తాపురం నుంచి ఇట్లా పోయే వెహికల్ పసర దాటంగానే ముత్తాపురం నుంచి గోనెపల్లి, గోనెపల్లి నుంచి మళ్ళీ కొంగలమడుగు, గోనెపల్లి నుంచి మళ్ళా మహావీరు, ఇట్లా 2 చేస్తున్నాం. కాలువపల్లి నుంచి వచ్చే దారి నుంచి డైరెక్ట్ కన్నెపల్లి, ఇటు కొత్తూరు ఇటంతా జనాలు ఉండకుండా అటు సైడ్ కొంత ఎక్కువ ఎక్కడెక్కడ లొకేట్ అవుతాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. ఆ ల్యాండ్స్ కూడా పట్టాలు ఎవరు ఉన్నాయి, స్వాస్థ్యంగా ఎవరు ఉంది, పర్మనెంట్ తాత్కాలికంగా ఎవరు ఉంది, అవన్నీ కూడా చూస్తాం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. ప్రసాద్, రష్మితకు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అనిల్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. దీంతో అడ్డుగా ఉన్న భర్త ప్రసాద్ను చంపాలని ప్లాన్ వేశారు. భర్తను చంపే ఉద్దేశంతో భార్య తన ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి అతడి చెవులు కోసి హత్య ప్రయత్నం చేసింది. ఈ దాడిలో అతడి చెవులను కోసి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. భయంతో ప్రాణాలను అరిచేత పట్టుకుని బాధితుడు పరుగులు పెట్టాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు నిందితులను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో జరిగింది. అలా మీద పడి కత్తి తీసుకొని ఇక కలబడతాడు. అయితే పైన పెళ్ళం రష్మిత లైట్ బంద్ చేసినావుగా, లైట్ ఎవడు వచ్చిండు, లైట్ అంటే లైట్ ఎత్తలేదు. పెళ్ళమును వాడును ఈయన పెళ్ళం కలిసి ఈయన మీదే కలబడతారు. ఆ పెళ్ళం దొరకబట్టుడు ఒకడు వాడు కత్తి తీసుకొని అటు ఇటు పొడుసుడు చేసుడు. ఇక ఒక్కడే నిగ్గలేకపోయి ఆడికి పొడిచి అడ్డం పడితే ఇక రొల్లి పెట్టంగానే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక వాళ్ళు దొరకబట్టి మన చెట్టు కట్టేసాం.
చెట్టు కట్టేస్తే ఎమ్మిలు కాడు రక్తంతో అంత పురుగులు పడ్డాయి కదా, రక్తంతో పడిపోగానే మేము తీసుకొని హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. ఇక అది కట్టేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక పోలీసు వాళ్ళు వచ్చి జీబుని తీసుకొని వాడు ఏ ఊరోడో ఏం కాదో వాడు నైట్ వచ్చి అట్లా చేసాడు పన్నకింటి కానీ మీద ఈయన పండు చంద్ర కప్పుకొని నిలబడుకున్నాడు. వచ్చి అదాడనంగా మీద పడి కలబడుతుంది ఏమండి. ఇక పన్నులు ఎట్లా లేస్తారు లేద్దామనేసరికి కెళ్ళని దొరకబట్టింది. ఇద్దరు కలిసి అట్లా చేసాడు. అది మొత్తుకోనేసరికి పక్కన మొత్తం కమ్ముకొని ఇక కట్టేది కానీ ఈయన సొయ్యి లేకుండా పడిపోతే ఈయన తీసుకొని వచ్చి హాస్పిటల్ తీసుకున్నాం. నైట్ 12కి వచ్చి ములుగు జిల్లా ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద కొంతమంది రైతులకు భూమి ఇచ్చారని గుర్తు చేశారు. అదే 41 మంది రైతుల నుండి ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే 41 మంది రైతులకు ఇంచర్లలోని ఎకో పార్క్ వద్ద ప్రభుత్వ భూమి కేటాయిస్తూ పట్టాల పంపిణీ చేశారు. ఏదైతే ములుగులో కొంత టూరిజం కానీ, ఐటీ కానీ, ఇతర మరి ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి హయాంలో ఇక్కడ జంగాల్పల్లిలో పేద రైతులకు కొంత భూమి ఇవ్వడం జరిగింది. కొన్ని కల్టివేషన్లో లేని కొంత కల్టివేషన్ అలాంటిది తీసుకొని వాళ్లకు మళ్ళీ ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి కొంత ల్యాండ్ను వాళ్ళకి ఇస్తూ పట్టాలు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చినటువంటి వాళ్లకు ఎవరైతే ఉన్నారో రిటర్న్గా మరి ఒక 20 గుంటలు 20 గుంటలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ వచ్చింది కాబట్టి అక్కడే టూరిజం విలేజ్ కూడా నిర్మాణం అవుతుంది. అక్కడే యంగ్ ఇండియా స్కూల్ కూడా అవుతుంది. అదంతా చాలా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ పిల్లలకు కూడా వాళ్ళ పిల్లల లిస్ట్ కూడా తీసుకున్నాం. వాళ్ళకి అందులో జాబ్స్ ఇప్పిస్తాం. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లులు ఇస్తామని కూడా చేయడం జరిగింది. హైవే కాబట్టి కొంత వాళ్ళ ల్యాండ్స్ మనం అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఇది మనకు చాలా హార్డ్ కోర్ ఏరియా. అక్కడ మన ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ విలేజ్ కూడా పార్క్ కూడా కడుతున్నారు. విలేజ్ పార్క్ను కూడా చాలా అద్భుతంగా ఉంది. సో కొంత రైతులకు బాధ అనిపించినప్పటికీ వాళ్ళని ఒప్పించి మెప్పించి దాదాపు 3-4 మంత్స్ నుంచి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్లకు కొంత అదే ల్యాండ్లో కొంత ల్యాండ్స్ ఇచ్చి తర్వాత ఆయిల్ ఫామ్ కొంత, తర్వాత ఇటు టూరిజం విలేజ్లకు కొంత ఇట్లా తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజు ఇక్కడ ఏదైతే ములుగులో కొంత టూరిజం కానీ, ఐటీ కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావాను తాను న్యాయపరంగా ఎదుర్కొంటారని తెలిపారు. కేటీఆర్ వలె తాను ఎప్పుడు బెదిరింపులు రాజకీయాలకు పాల్పడనని పేర్కొన్నారు. విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మత మార్పులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. హిందువులు మతం మారేందుకు మనలో మనకే సమానత్వం లోపించడమే కారణమని అన్నారు. హిందూ మతంలో సమానత్వం ఉంటే అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా అని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చు కదా అని నిలదీశారు. తాము లేదా బీజేపీ ఎవరిని మతం మారమని అడగలేదు, కానీ ప్రజలు మతం మారుతున్నారు, అది వారి హక్కు అని చెప్పుకొచ్చారు. ಕನ್ವರ್ಷನ್ ಆಗೋದು ಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಕೆಲವರು ವ್ಯವಸ್ಥೆಯ ಪರಿಣಾಮವಾಗಿ ಕನ್ವರ್ಷನ್ ಆಗಿಬಿಡ್ತಾರೆ. ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ, ಹಿಂದೂ ಸಮಾಜದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಮಾನತೆ ಇದ್ದಿದ್ರೆ ಯಾಕೆ ಕನ್ವರ್ಷನ್ ಆಗ್ತಾರೆ? ಸಮಾನ ಈಕ್ವಲ್ ಆಪರ್ಚುನಿಟೀಸ್ ಇದ್ದರೆ, ಸಮಾನತೆ ಇದ್ದರೆ ಯಾಕೆ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಯಾಕೆ ಬಂತು? ನಾವು ಹುಟ್ಟಾಕಿದ್ವಾ? ಮುಸ್ಲಿಂ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದಾರೆ, ಅಸಮಾನತೆ ಅಲ್ಲೂ ಇದೆ. ಯಾರ ನಾನು ಎಲ್ಲೇ ಇರ್ಲಪ್ಪ, ಎಲ್ಲಾ ಕಡೆ ಇದೆ ಅಂತ. ಮುಸಲ್ಮಾನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರಲಿ, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರಲಿ,
ಇಲ್ಲಿದ್ರೆ ಈಗ ನಾವು ಯಾರು ಕೂಡ ಅಥವಾ BJP ಅವರು ಯಾರು ಕೂಡ ಕನ್ವರ್ಷನ್ ಆಗಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಅಲ್ವಾ. ಕನ್ವರ್ಷನ್ ಆಗಿದ್ದಾರೆ, ఇట్ ఈస్ దేర్ రైట్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో వెలుగు మహిళా సంఘాల యానిమేటర్ల సమావేశం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గంలోని 270 మహిళా సంఘాలకు బయోమెట్రిక్ ఎలక్ట్రానిక్ పరికరాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతానికి కట్టుబడి ఉందన్నారు. మహిళా సంఘాల స్వయం సమృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. త్వరలోని నియోజకవర్గంలో ప్రతి మహిళా సంఘాన్ని కలుసుకుని అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. కూడా రావడం జరుగుతుంది, అనేక విషయాలు మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం మీ మీద ఎంతో నమ్మకంతో ఈ గురుతర బాధ్యతల్ని పెన్షన్ పంపిణీ కానీ ఇవన్నీ మీ మీద పెట్టినాయో అవన్నీ మీరు సక్రమంగా చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మహిళల ఆర్థిక అభివృద్ధి మీదనే గ్రామాల ఆర్థిక అభివృద్ధి, నియోజకవర్గ ఆర్థిక అభివృద్ధిలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణని మీరు మహిళలకి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.